హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సూపర్ టేస్టీగా మిల్లెట్స్తో దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. వెజిటేబుల్ దమ్ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఇది మిల్లెట్స్లో చేశారా అన్నంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ఒక గ్లాసు మిల్లెట్స్ని నేను సాములను తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసి ఉడికించుకుంటున్నానండి. మిల్లెట్స్ చిన్నగా ఉంటాయి కదా, ఇవన్నీ మనకి తగులుతూ ఉంటే అక్కడక్కడ డిస్టర్బ్ అవుతుంది కదండి, అందుకే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సాజీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అన్నీ కూడా వేసేసి దోరగా వేపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. క్యారెట్, బఠానీ, బీన్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాయిల్ చేసుకున్న మసాలా వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ మనకి ఫ్లేవర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఫ్లేవర్ బాగా వెజిటేబుల్ పట్టడానికి మూత పెట్టి ఒక 5 సెకండ్స్ అయితే ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఎక్కడ కూడా మనకి మసాలా దినుసులు తగలకుండా ఫ్లేవర్తో పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడు నానబెట్టిన ఒక గ్లాసు సాములను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అండి. 24 అవర్స్ నానబెడితేనే మనకి ఓవర్ నైట్ టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ మిల్లెట్స్ని వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చునండి. మీరు తినే కారమును బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో నేను కొబ్బరి పాలు యూస్ చేస్తున్నానండి. టేస్ట్ మరింత బాగుంటుందండి. ఒక గ్లాసు సాములకు 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ వాటర్ వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా వాటర్ అంతా కూడా కొద్దిగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలంటే తొందరగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా అంతా వేసేసి స్టీమ్ పెట్టడం కోసం లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అరిటాకు తీసుకొని మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేసేస్తున్నానండి. ఈ కవర్ చేసి ఎక్కడ కూడా ఆవిరంతా బయట పోకుండా క్లోజ్ చేసి మూత పెట్టి మరో 10 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్తో వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయొచ్చునండి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒక 3 మంత్స్ బిఫోర్ కూడా ఈ ఫుడ్ని తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీ ప్రెగ్నెన్సీకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.